ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చించారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గేలా తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభావకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం మరో 14,000 కల్పించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బడులు తెరిచే నాటికి డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. సోరేఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, విద్యుత్ ఎస్సీలకు ఆదేశాలివ్వాలన్నారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని పెట్టుబడులు అమల్లోకొచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్లు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని సీఎం అన్నారు. అందరూ గేరు మార్చాలని సూచించారు. మొదటి 6 నెలలు మంత్రుల పనితీరును అంతగా పట్టించుకోలేదని, ఇకపై ఎవరినీ ఉపేక్షించనన్నారు. నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఆప్కోస్ ద్వారా కాకుండా అవుట్సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా తీసుకోవచ్చని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్కు మంచి స్పందన వస్తోందని, వివిధ పథకాల అమలు తీరుపై చేయిస్తున్న సర్వేల్లో సానుకూల స్పందన వస్తోందని అన్నారు. అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది, ఇంకా కౌన్సిల్ ప్రక్షాళన మాత్రమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. అసెంబ్లీ ఏ రకంగా ప్రక్షాళన అయిందో కౌన్సిల్ కూడా ఆ రకంగా ప్రక్షాళన జరిగితేనే ప్రభుత్వం సజావుగా సాగుతుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు నిర్వహించనున్న నామినేషన్ ర్యాలీలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అవమానించిన తీరు, అసెంబ్లీ జరిగిన విధానాన్ని ప్రజలు గమనించారని అన్నారు. ఇది గౌరవ సభ రాను, గౌరవ సభ అయితేనే వస్తానని చంద్రబాబు చెప్పడం, ఆయనను నమ్మి ప్రజలు 164 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ముద్దాయిలను, నిందితులను, రౌడీ షీటర్లను, మహిళలను అపహాస్యం చేసిన వారిని ఎమ్మెల్సీగా నియమించిందని విమర్శించారు. వాళ్ళు వినేది లేదు, చెప్పేది లేదు. ఎవరైనా మాట్లాడితే మొత్తం అందరూ నిలబడి ఇబ్బందులకు గురి చేయడం తప్ప వారు చేసేదేమీ లేదని చెప్పారు. అసెంబ్లీ ఏ రకంగా ప్రక్షాళన అయిందో కౌన్సిల్ కూడా ఆ రకంగా ప్రక్షాళన జరిగితేనే ప్రభుత్వం సజావుగా సాగుతుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా అక్కడ పోటీ చేయించే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 7వ తారీఖున అంటే గుంటూరులో ఏదైతే వెంకటేశ్వర విజ్ఞాన మండపం ఉందో అక్కడి నుంచి కలెక్టరేట్కి ఒక బహిరంగ ఊరేగింపులో వెళ్ళి నామినేషన్ వేయటం జరుగుద్ది. కాబట్టి 3 పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఆయనకి వ్యక్తిగతంగా స్నేహం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ 27వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అంటే గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అంటే ప్రధానమైన భాగస్వాములు ఎవరు ఉంటారంటే ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు, అలాగే ప్రైవేటు వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆఖరిగా రైతులు, నిరుద్యోగులు. అంటే ఇంతమంది భాగస్వాములు ఉన్న ఈ వర్గాలకి ప్రతినిధిగా ఈయన రేపొద్దున కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. తూర్పు నియోజకవర్గ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కనే ఉన్న అతిపెద్ద వాటర్ ట్యాంక్ లీకేజ్ కారణంగా సుమారు 5 డివిజన్ల ప్రజలకు కేవలం గంట మాత్రమే నీటి సరఫరా ఉంటుందన్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో లీకేజీ పనులు పూర్తి చేసి యథావిధిగా మంచినీటి సరఫరా చేస్తామని, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇందిరాగాంధీ స్టేడియం పక్కనే ఉన్న వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ చెన్నిపాటి ఉషారాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వీఎంసీ వాటర్ సెక్షన్ అధికారులు వాటర్ ట్యాంక్ లీకేజీని అరికట్టేందుకు చేస్తున్న రిపేరు పనుల వివరాలను ఎమ్మెల్యే రామ్మోహన్కు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఈ ఆవరణలో ఉన్న అతిపెద్ద వాటర్ ట్యాంకు సుమారు 40 సంవత్సరాలు నిర్మించిందన్నారు. గత కొద్ది నెలల క్రితం వాటర్ ట్యాంక్ లీకేజ్ అవుతున్న విషయాన్ని సంబంధిత అధికారులు గమనించారని అన్నారు. నీటి ఇబ్బందులను డివిజన్ ప్రజలు కార్పొరేటర్ ద్వారా తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీంతో తానే స్వయంగా వచ్చి పరిశీలించడంతో పాటు జరుగుతున్న రిపేరు పనులు కూడా పర్యవేక్షించామన్నారు. ఆధునిక టెక్నాలజీతో వాటర్ ట్యాంకు రిపేరు పనులు చేస్తున్నారన్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో వాటర్ ట్యాంకు రిపేరు పనులు పూర్తవుతాయన్నారు. వాటర్ ట్యాంకు మరమ్మతుల పనుల వలన 5 డివిజన్లకు సంబంధించి ఉదయం పూట గంట, సాయంత్రం పూట గంట మాత్రమే నీరు అందిస్తున్నామన్నారు. వాటర్ ట్యాంకు రిపేర్ పనులను డివిజన్ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అవగాహన పరుచుకుని కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ 3 డివిజన్లో కూడా ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా 1 గంట నీళ్ళు ఇవ్వడం జరుగుద్ది. మార్నింగ్ 1 గంట సెంట్రల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుద్ది. ఈ రెండిట్లో కూడా అందరినీ కన్విన్స్ చేసే విధంగా 2 రోజుల నుంచి ఈ వార్తా పత్రికల్లోనూ వాటిలోనూ అందరికి తెలిసే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మా కార్పొరేటర్ గారు లేదా మా నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఉన్న విషయాన్ని వాళ్ళందరికీ చెప్పి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి కోసం భద్రంగా కొంచెం పొదుపుగా వాడటం లేదా ఇతర మోటార్ల ద్వారా నీళ్లు లాగి వాటిని వేరే కార్యక్రమాలకు వాటిని వాడి మున్సిపల్ వాటర్ మాత్రం మంచినీళ్ళకి వాడే విధంగా వాళ్ళందరినీ సమాయత్తం చేయడానికి ఇవాళ ఇది ఒకసారి పరిశీలించి ఓవర్ అవసరమైనప్పుడు ట్యాంకర్లు కూడా నీళ్లు ఉదయం అంతా కూడా కార్పొరేషన్ ట్యాంకర్లు అదేవిధంగా అన్ని ట్యాంకర్లు కూడా తిరిగి కొంతవరకు సర్దుబాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పట్లాగా మీ మన ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అధికారులు తీసుకొస్తున్నారు. ఈ వాటర్ ట్యాంకును కూడా వాళ్ళు అత్యాధునికంగా ఏదైతే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి రిపేర్లు చేయడానికి వీలుగా మంచి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు రిపేర్ చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా గమనించి అధికారులకు సహకరించి ఏదైతే ప్రాబ్లం మరీ ఎక్కువ అవసరమైన చోట అయితే ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వాటర్ ట్యాంక్స్ పంపించడానికి, బోర్ లేని వాళ్ళకి వాటర్ ట్యాంక్ పంపించడానికి వీలుగా మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా మనం కూడా సహాయ సహకారాలు అందిస్తే మంచినీరు మళ్ళీ తొందరగా మనకు వస్తాయని కోరుకుంటున్నాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులు సమిష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. నులిపురుగులు ఉన్న పిల్లలు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడుతుందని చెప్పారు. వివిధ శారీరక సమస్యలతో పాటు మానసిక వికాసం కూడా మందగిస్తుందని వివరించారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా చూడవచ్చునని అన్నారు. కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టర్ లక్ష్మీసా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రతో కలిసి ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులతో నేరుగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ, నులిపురుగులు ఉన్న పిల్లలు, కిషోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుందని, ఎక్కువగా అలసిపోతారని, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు వంటి వాటితో పాటు బరువు తగ్గుతుందన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా చూడొచ్చన్నారు. ఈ నెల 10న 1 నుంచి 19 ఏళ్ల వయసు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరుగుతుందని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలు మాత్రలు తీసుకునేలా చూడాలన్నారు. 1 నుండి 2 సంవత్సరాల చిన్నారులకు సగం మాత్ర, ఆ పైన 19 ఏళ్ల వయసు వరకు 1 మాత్ర ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఆల్బెండజోల్ సురక్షితమైన మాత్రని, దానిని బాగా చప్పరించి శుభ్రమైన తాగునీటితో కలిపి మింగాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 10న మాత్రలు తీసుకోకుండా మిగిలిపోయిన వారికి ఫిబ్రవరి 17వ తేదీన మాత్రలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థల్లో గోడపత్రికల ద్వారా నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేసేందుకు కృషి చేయాలన్నారు.
తలసేమియా బాధితుల సహాయార్థం ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ చేపట్టనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, డ్రమ్స్ ఆర్టిస్ట్ శివమణి లైవ్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. మ్యూజికల్ నైట్ నిర్వహణ ద్వారా వచ్చే డబ్బు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఖర్చు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. విజయవాడలో నిర్వహించనున్న యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ వివరాలను మీడియా సమావేశంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వివరించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ నినాదంతోనే ట్రస్ట్ కార్యక్రమాలు సాగుతున్నాయని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ వివరాలను ఆమె వెల్లడించారు. రక్తహీనత వల్ల తలసేమియా బాధితులు పడే ఇబ్బందులను తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధిని పడుతూ ఊపిరి తీసుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె బ్లడ్ ట్రాన్స్మిషన్ కూడా రక్తం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరిని రక్తదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. రక్తదానం వల్ల ఇతర జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు. సమాజ హితం కోసం కార్యక్రమం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా తమను అంగీకారం తెలిపారన్నారు. తెలుగు తల్లికి రుణం తీర్చుకునే అవకాశంగా ప్రతి ఒక్కరూ భావించి సమాజ సేవలో పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నారా భువనేశ్వరి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మ్యూజికల్ నైట్కు సీఎం లేదా భద్రతా సిబ్బంది ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందేనని అన్నారు. కుటుంబానికి 6 లక్షలతో చంద్రబాబే టికెట్లు కొని టేబుల్ బుక్ చేశారని తెలిపారు. హెరిటేజ్ ట్రస్ట్ కోసం ఏదైనా చేస్తామంటే చంద్రబాబు అంత తేలిగ్గా ఒప్పుకోరని పేర్కొన్నారు. ఎవరి కాళ్లపై వాళ్లే నిలబడాలని చంద్రబాబు అనేవారని, ట్రస్ట్ కార్యక్రమాలపై ఆయనను తానేమీ అడగనని స్పష్టం చేశారు. సమాజానికి తిరిగిద్దాం అనే మంచి ఆలోచనతో చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కోరారు. తలసేమియా వ్యాధిని రాష్ట్రం నుంచి పారదోలేలా చేసేందుకు చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తుంటే భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారన్నారు. షో టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థమే ఉపయోగపడుతుందని తెలిపారు. ఏపీలో మునుపెన్నడూ జరగని విధంగా 50 మందికి పైగా నిపుణులతో విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తమన్ వెల్లడించారు. చూశారు ప్లస్ విన్నారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ. నేను ఈ షో ట్రస్ట్కి ₹1 కూడా నేను తీసుకోను. ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమన్ గారు అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి. మన అందరం కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో అది ₹10 అవని, 1000 అవని, 1,00,000 అవని, కోట్లు అవని మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి. ఆలోచనతో మొదలవుతుంది కదా. సో ఆ థాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్. అది పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో హాస్పిటల్స్, నాతో వర్క్ చేసే మ్యూజిషియన్స్ కానీ ఎంతోమంది వాళ్ళ మైండ్ సెటే మారిపోయింది టువర్డ్స్ ద సొసైటీ. ఒక వైరస్ మనల్ని ఎంతో ఆపేసింది. మన ఇంట్లో మనల్ని ఒక 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసింది, పనులు లేకుండా, ఎన్నో విషయాలు చేయకుండా. సో ఫ్రమ్ దెర్ ఇస్ చాలా లెర్నింగ్ ఉండింది లైఫ్లో. ఓకే, ఇంతే కదా లైఫ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ టు ది అన్నీ చేస్తాం, బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద పూర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ చిన్న చదువు లేని వాళ్ళకి చదువు చెప్పడం, దాని తర్వాత ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ, ఇలాంటి హాస్పిటల్ సర్వీసెస్ కానీ.
ఓడిపోయాక కూడా వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. శుక్రవారం తాను నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కూటమి నాయకత్వం, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఇప్పటికే 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే కూటమికి మద్దతు తెలియచేయాలని అన్నారు. గత పాలనలో ఎంత నష్టం, కష్టం జరిగిందో అందరికీ తెలుసు. ప్రజలు సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేని ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు. దాదాపు 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయట తిరుగుతున్న ముద్దాయి జగన్ రెడ్డి మాత్రమేనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. జగన్ వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేసి విధ్వంసకర పాలన సాగించారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన స్థితి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద ఉంచిన ఘనత నీదే కాదా జగన్ రెడ్డి అని నిలదీశారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోక ముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే, ఏ రకంగా మాట్లాడితే, ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారుతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటి, నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు 2 లాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు? నువ్వు దాదాపు 16 నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయివి, బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయివి. నువ్వు ఏ రకంగా పాలన చేశావో అందరు కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశావు, విధ్వంసం చేశావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకోండి మాట్లాడుతా ఉన్నావు. ఇకపై నాణ్యమైన పోషక విలువలు కలిగి ఉన్న సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేబినెట్లో చర్చ జరిగింది. మెనూలో చేసిన మార్పులపై సమావేశంలో మంత్రి లోకేష్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తీసుకువచ్చిన మార్పులను లోకేష్ ప్రస్తావించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారాన్ని లోకేష్ కోరారు. ఈ పథకం అమలుకు అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగి ఉన్న సన్నబియ్యం పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ 5 ఏళ్లు నేరస్తులతో పాలన చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్ తన నివాసంలో బుద్ధ వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్పై బుద్ధ వెంకన్న తీవ్రంగా విమర్శలు గుప్పించారు. జగన్ను మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా ఆయన భార్య భారతిని కోరుతున్నామని చెప్పారు. 30 సంవత్సరాలు తానే సీఎం అనే భ్రమలో జగన్ ఉన్నారని బుద్ధ వెంకన్న విమర్శించారు. జగన్ ఓడిపోయి 7 నెలలు కాలేదు, అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని ఆక్షేపించారు. వైసీపీ నాయకులే జగన్ మాటలకు విస్తుపోతున్నారని అన్నారు. అధికారంలో ఉండగా కార్యకర్తలు జగన్కు కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మీడియా ముందుకొచ్చి గంటల తరబడి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ఇవాళ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బుద్ధ వెంకన్న విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమైనా కబ్జాకు గురైందా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలేనని ఆరోపించారు. జగన్ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్పారు. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలని అన్నారు. జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తున్నామని, వైసీపీ నేతల మాదిరిగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం లేదని చెప్పారు. మీడియా ముందుకొచ్చి జగన్ అబద్ధాలు మాట్లాడవద్దని అన్నారు. జగన్ 2.0 అంటే ఆ 11 సీట్లు కూడా ఉండవని బుద్ధ వెంకన్న విమర్శించారు. కార్యకర్తలకి అందుబాటులో ఉంటాను. ఎవరు ఉండొద్దన్నా నేను? మేమైనా ఉండొద్దన్నావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
నీ కార్యకర్తలకు అందుబాటులో ఉండొద్దన్నావా? మేమేమని చెప్పామా? నువ్వు కార్యకర్తలకు అందుబాటులో ఉంటావో, ఆ కార్యకర్తలను తిడతావో, మీ కార్యకర్తలను కొడతావో నీ ఇష్టం, మాకెందుకు? ఆ మీటింగ్లో కాళ్ళు రగరేసుకొని తిరిగేవాళ్ళు ఆ మీటింగ్లో అని చెప్పాడు. కాళ్ళు రగరేస్తే అవును, రౌడీజం చేసేవాడు కాళ్ళు రగరేస్తే కాళ్ళు పట్టుకుంటాం మేము. రౌడీజం చేసేవాడు కాళ్ళు రగరేస్తే కాళ్ళు పట్టుకుంటాం. ఎందుకు పట్టుకోం మేము? ఎందుకు పట్టుకోమండి? అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళాలి. భారతం మన ఆ విజయమ్మ గారు లేరు, పాపం షర్మిల గారు లేరు. ఈయనకి మానసిక వైద్యం చేయించడానికి ఎవరో సాహసించట్లా. భారతీయ గారిని ప్రాధాన్యపడుతున్నా, అమ్మా ఇతన్ని మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్ళు, మానసిక వ్యాధి పట్టుకుంది ఈయనకి. మాటొస్తే 30 సంవత్సరాలు 2023 స్టార్టింగ్ నుంచి ఎన్నికలు అయ్యి పోలింగ్ వచ్చే వరకు, ఇది ఆ రిజల్ట్ తెలిసే వరకు 30 సంవత్సరాలు అంటే నీ ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోతే మళ్ళీ నిన్న 30 సంవత్సరాలు అన్నావంటే నాకు తెలిసి మానసికంగా బాగున్నవాడు ఎవరో మాట్లాడిన మాట అది. భారతీయ చిత్ర కళాకారుల్లో పేరుగాంచిన కళాకారులతో పాటు స్థానం పొందిన వ్యక్తి దామెర్ల రామారావు అని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఆయన తన ప్రతిభతో అతి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతలు గడించారని చెప్పారు. ఆయన చిత్రాలను ఎంతో మంది వేణోళ్లా పొగిడారని తెలిపారు. ఆంధ్ర చిత్రకళ వైతాళికుడు దామెర్ల రామారావు శతవర్ధంతి సభ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనంలో నిర్వహించారు. సభలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ చిత్రకళలో గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు శతవర్ధంతి సభలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన గతించి 100 సంవత్సరాలైనా నేటికి ఆయనను స్మరించుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప చిత్రకళాకారుడో అర్థమవుతుందన్నారు. రాజమండ్రిలో పుట్టిన పెరిగిన ఆయన తన ప్రతిభతో అతి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు గడించారని చెప్పారు. ఆయన చిత్రాలను ఎంతోమంది వేణోళ్ల పొగిడారని తెలిపారు. భారతీయ చిత్ర కళాకారుల్లో పేరుగాంచిన కళాకారులతో పాటు స్థానం పొందిన వ్యక్తి దామెర్ల రామారావు అన్నారు. చిత్రకళలను ఎప్పటి వరకు గుర్తుంచుకుంటామో అప్పటి వరకు దామెర్ల రామారావు పేరును స్మరించుకుంటామని అన్నారు. కళాకారుడిగా ఆయన వేసిన చిత్రాలను ఎంతోమంది ఆ రోజుల్లో మరి వేణోళ్ళ పొగిడారు. ఆ తర్వాత ఆయన పిన్న వయసులోనే 28 సంవత్సరాల్లోనే మరి పరమవదించడము జరిగింది. ఆయన పేరుని మనం తీసుకుంటే ఈరోజు మన భారతీయ చిత్ర కళాకారుల్లో పేరు గాంచిన మనకు రాజారవివర్మ గారు కానివ్వండి, ఎంఎఫ్ హుసేన్ గారు కానివ్వండి, మనకు సత్యరాజు శంకర్ నారాయణ గారు కానివ్వండి, వారి స్థానంలో వారితో పాటు ఒక స్థానం పొందిన మరి చిత్రకారుడు దామెర్ల రామారావు గారు. ఆయన పేరుని 100 సంవత్సరాల్లోనే కాదు, మనం వచ్చే ఎప్పటివరకైతే చిత్రకళల్ని మనం గుర్తించుకుంటామో అన్ని రోజులు కూడా దామెర్ల రామారావు గారి పేరు అందరూ స్మరించుకుంటారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అనంతరం కామ్రేడ్ జేఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి విజయవాడ కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఒక చిత్రకారుడి గొప్పతనం సమాజం కళా ప్రపంచం గుర్తించినప్పుడు ఆ కళాకారుడు వేసిన చిత్రాల గొప్పతనం సాంస్కృతిక కళా వారసత్వంగా లభిస్తుందన్నారు. అటువంటి కళా వారసత్వంగా లభించిన రామారావు చిత్రాలు, రామారావు చిత్రకళా శిక్షణను అందిపుచ్చుకున్న 5 తరాల వారు నేటికి జేజేలు పలుకుతున్నారంటే ఆయన చిత్రకళ గొప్పతనం తెలుసుకోవచ్చన్నారు. రామారావు చిత్రించిన చిత్రాలు సేకరించి ప్రత్యేకమైన పుస్తకంగా తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆ రామారావు గారి చిత్రాలు, ఆ రామారావు గారి చిత్రకళ శిక్షణ అదంతా కూడా అందిపుచ్చుకున్న దాదాపు 5 తరాల వాళ్ళు ఈరోజు కూడా ఆయనకి జేజేలు పలుకుతున్నారంటే ఆయన యొక్క చిత్రకళ యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. రామారావు గారు చిత్రించిన చిత్రాలు వాటన్నిటినీ కూడా సేకరించి ఒక ప్రత్యేకమైన పుస్తకంగా తీసుకురావాలి. ఆ పుస్తకం ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఈ కాఫీ టేబుల్ బుక్స్ అని వేస్తారు. అటువంటి కాఫీ టేబుల్ బుక్ లాగా ప్రతి తెలుగువాడి దగ్గర, ప్రతి తెలుగువాడికి పరిచయం అయిన ఈ ఆర్టిస్టుల దగ్గర ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అనంతరం డ్రీమ్ వర్క్స్ ఆర్ట్స్ గ్యాలరీ ఆర్టిస్ట్ రమేష్ మాట్లాడుతూ విజయవాడలో ఉన్న కళాకారులందరూ కలిసి దామెర్ల రామారావు శతవర్ధంతి సభను జరుపుకుంటున్నామని అన్నారు. చిత్రకళకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నామని తెలిపారు. ఈరోజు దామెర్ల రామారావు గారు 100వ వర్ధంతిని మరి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నందు మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆయన 100 సంవత్సరాలు గుర్తు పెట్టుకొని మరి ఒక కళాకారుడిగా మేము విజయవాడలో ఉన్న కళాకారులందరూ కలిసి మరి ఆర్టిస్టులు అందరూ కలిసి మేము జరుపుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ని. ఇది మాకు ఒక వారసత్వ సంపదలాగా ఆయన్ని
మేము గుర్తించి మరి మా చిత్రకళకు ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన యొక్క చరిత్ర మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం మరి రామారావు గారు వర్ధంతిని 100వ వర్ధంతిని జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇట్లానే దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కూడా రామారావు గారు వర్ధంతిని మరి ఆ ప్రాంతంలో ఉన్న ఆర్టిస్ట్ అందరూ కూడా మరి జరుపుకుంటున్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని, దాన్ని రద్దు చేయాలని రాష్ట్ర టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి నరేంద్ర డిమాండ్ చేశారు. టిప్పర్ యజమాని మనుగడ ఉనికి కోల్పోకుండా ఏటీఎస్ పై కమిటీ ఏర్పాటు చేసి లారీ యజమానులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి నరేంద్ర, మిగతా అసోసియేషన్ సభ్యులు కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏటీఎస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని ప్రభుత్వం చూస్తోందని, దాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఏటీఎస్పై కమిటీ ఏర్పాటు చేసి లారీ యజమానులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. మైనింగుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అన్ని ఇసుక, ఇతర మైనింగ్ క్వారీలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి సెనరేజ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారీలలో లోకల్, నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అన్ని ఇసుక క్వారీలు మరియు క్రషర్లలో ప్రతి ట్రిప్పుకు ధర కనిపించేలాగా మైనింగ్ బిల్లులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం గ్రీస్ ట్యాక్స్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లో తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేర్చలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి గ్రీస్ ట్యాక్స్ తగ్గించవలసిందిగా కోరుచున్నామన్నారు. ఈ సమావేశంలో స్టేట్ జనరల్ సెక్రటరీ ఎన్ ఫణికుమార్, గౌరవ సలహాదారుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గంగవరపు మురళీమోహన్, శీలం వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సింగినేడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా కొంత కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు గవర్నమెంట్లు మారిన ప్రతిసారి కొంతమంది 20 బళ్ళు 30 బళ్ళు తెచ్చి ఈ క్వారీ నాది, వాళ్ళ బళ్ళే తిరుగుతాయి, వాళ్ళే శాసించింది రేట్ అవుతుంది తప్ప మిగతా ఉన్న సన్న చిన్నకారు ఓనర్లు లేరండి. వ్యవస్థలో మేము భాగస్వాములేం కదండి. గవర్నమెంట్ మారాలి, బాబు గారు రావాలని, భవిష్యత్తు మారాలని కోరుకున్న వాళ్ళు మేము ఉన్నాం. కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్. టిప్పరే కదా అనుకుంటున్నారేమో. టిప్పర్ వ్యవస్థ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, అలాగే మెకానిక్ వ్యవస్థ ఉంది, బాడీ బిల్డర్ ఉన్నాడు, టింకరోడ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇంతమంది వ్యవస్థలో ఉన్న లోపాలను చూసుకుని ఇంతమంది బతుకుతున్న సంస్థని ఏ విధంగానూ సహకారం లేకుండా క్వారీలో మా బళ్ళకు రేటు ఉంటుందండి, క్వారీ ఓనర్ బళ్ళకి ఏ రేటు ఉంటుందో తెలియదు. ప్రభుత్వం ఇచ్చిన ధరకు కూడా కదండి, అంతకుమించి తక్కువ తోలగలం. అంటే ప్రభుత్వం అక్కడ కట్టించుకోమన్నది 140 రూపాయలండి. అక్కడ కట్టించుకుంటున్నది ఎంత అనేది మీడియా ముఖంగా చెప్పడానికి జనాలు భయపడతారు. ఎందుకంటే రేపు వెళ్తే మా బళ్ళు లోడవు అని. అది అందరికీ జగమెగిరిన సత్యం. దాన్ని మేమేం తప్పు అంటలేదు. తీసుకోండి, అదే విధానం అందరి దగ్గరే తీసుకోండి. విజయవాడ పీవీపీ మాల్ సమీపంలోని సివిఆర్ మాల్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబావారి ప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ పీవీపీ మాల్ సమీపంలోని సివిఆర్ మాల్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకున్నారు. పాలభాగ్యరాజ్, మేడపాటి సుష్మిత చౌదరి, వెంకటేశ్వరరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రవిశర్మ మాట్లాడుతూ పీవీపీ సమీపంలోని సివిఆర్ కాంప్లెక్స్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 2 సంవత్సరాలుగా ప్రతి గురువారం అన్నసంతర్పణ వైభవపేతంగా జరుగుతోందన్నారు. భక్తుల ఆదరణతో బాబావారి నిత్య కైంకర్యాలు కూడా బాగా జరుగుతున్నాయన్నారు. మార్చి 4వ తేదీన 18వ వార్షికోత్సవం జరుగుతుంది. గత 18 ఏళ్లుగా బాబావారు అందరూ అనుకున్నది నెరవేరుస్తూ చక్కటి మహిమలు చూపిస్తూ అందరినీ కూడా ఆదరిస్తూ మహిమలు చేస్తున్నారన్నారు. ప్రతి గురువారం అన్న సంతర్పణకు అన్నీ సమకూరుస్తున్నారని తెలిపారు. వార్షికోత్సవాన్ని కూడా జయప్రదం చేయాలన్నారు. 18 ఏళ్లుగా బాబాగారు ఇక్కడ అందరికీ కూడా అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తూ చక్కని మహిమలు చూపిస్తూ అందరినీ కూడా ఆదరిస్తూ మహావైభవమైనటువంటి మహిమలు చేయిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి గురువారం అన్న సందర్పణకి లేదు అనుకున్నది ఏది లేకుండా అన్ని కూడా సమకూరుస్తూ మరి మందిర కమిటీ వారితో సహా సహకరిస్తూ ప్రతినిత్యం కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి బాబాని వేడుకుంటూ అందరి కోరికలు తీర్చుకుంటూ ఈయన్ని ఎంత బాగా చూసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. కనుక రేపు మార్చి 4వ తారీఖు 18వ వార్షికోత్సవం అంటే కలిపితే 9 అంకి వస్తుంది. నవవేద భక్తుల్లో ఈ సంవత్సరం చాలా విశేషమైంది కనుక అందరూ కూడా గమనించి వార్షికోత్సవాన్ని కూడా జయప్రదం చేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకాన్ని బలపరిచిందిగా కోరుతున్నాను.
అనంతరం ఆలయ పర్యవేక్షకులు ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్చే నిర్మించబడిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం మార్చి 4న 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని చెప్పారు. గత 2 ఏళ్లుగా భాగ్యమిత్ర బృందం ఇతర భక్తులు కలిసి ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. ప్రతి గురువారం 500 మంది అన్నదానంలో పాల్గొంటున్నారని తెలిపారు. మార్చి 4వ తేదీన జరిగే వార్షికోత్సవంలో అందరూ పాల్గొనాలని కోరారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అలా కోరికలన్నీ తీరుస్తూ అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలనే సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని భాగ్య మిత్రులు వాళ్ళ తదితరులు అందరూ కలిసి చేయడం జరుగుతుంది. అలాగే మార్చి 4వ తారీఖున జరిగే వార్షికోత్సవంలో కూడా ఉదయం నుండి పొద్దున్నే అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. విధిగా భక్తులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమం చూసుకుని బాబా గారి ఆశీస్సులకి, ఆయన దీవెనలకి ఆయనకి మీరు అందరూ కూడా దీవెనలు పొందగలరని ఆశిస్తూ 18వ తారీఖు 4వ తారీఖు మార్చి 4వ తారీఖు 18వ వార్షికోత్సవం అందరూ పార్టిసిపేట్ బాగా దీవెనలు పొందవలసిగా కోరుతున్నాము. అమరావతి ప్రాంతం తాళ్లాయపాలెం నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బీరవల్లి షిరిడి సాయిబాబా ఆలయం నుండి శివలింగాకార ప్రతిమలను పంపించారు. గ్రామ షిరిడి సాయిబాబా సేవా సమితి భక్తులు 1,12,000 శివలింగ ఆకార ప్రతిమలను తయారు చేసి తాళ్లాయపాలెంకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయానికి అమరావతి ప్రాంతం తాళ్లాయపాలెం నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి శివలింగాకార ప్రతిమలను పంపించారు. వీరవల్లిలోని షిరిడి సాయిబాబా సేవా సమితి భక్తులు 1,12,000 శివలింగాకార ప్రతిమలను తయారు చేసి తాళ్లాయపాలెంకి శివస్వామి శిష్యుల ద్వారా మేళతాళాలతో ఊరేగింపుగా పంపించడం జరిగింది. 4 రోజుల క్రితం శివస్వామి ఆధ్వర్యంలో మట్టిని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి సేవా సమితి కోడెపోయిన బాబీ రవి తదితర భక్తులు పాల్గొన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడికి సమఫలాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. 7.6 గ్రోత్ రేట్ చూపించుకోగలిగితే అభివృద్ధి చెందిన దేశంగా పరిగణలోకి తీసుకుంటారన్నారు. దేశంలోని అల్ప ఆదాయ వర్గాల సంఖ్య ఎక్కువ ఉన్నందున మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి సంబంధించిన వారు 12 లక్షల రూపాయల వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేకుండా ఊరట ఇచ్చారని చెప్పారు. దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఉత్పాదన పెరుగుతుందని చెప్పారు. ప్రధానంగా గనక చూసినట్టయితే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇవాళ మన దేశ బడ్జెట్ చూస్తే ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, వీటిని బేస్ చేసుకొని ప్రధానంగా ఇవాళ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పేదలుగానే మిగిలిపోయి కనీస అవసరాలైనటువంటి నీటి వసతి అంటే త్రాగునీరు లాంటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి మరొక లక్ష్యాన్ని పెట్టుకొని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం ఉందో, దాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ ని ఇవాళ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.